నేను చెప్పే ప్రతిదీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే చెబుతున్నాను. టాపిక్లోకి వెళితే, రావణుడు ఎవరు? లంకలో రావణుడు రోజు స్నానం చేసే సెలయేరు ఇప్పటికీ ఉందా? సీతాదేవి కన్నీళ్ల వల్ల ఏర్పడిన నీటి సెలయేరు ఇప్పటికీ అక్కడే ఉందా? ఇప్పటికీ శ్రీలంకలోని అశోకవనం చెట్లలో బాగా కాలిన మట్టి ఉందా? ఆ మట్టి వెనుక రహస్యం ఏంటి? అశోకవనం చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎందుకు తిరుగుతున్నాయి? హనుమంతుడు సంజీవిని కోసం తీసుకొచ్చిన పర్వతం ఇప్పటికీ అక్కడే ఉందా? శ్రీలంకలో ఎవరికి ఏ జబ్బు చేసినా ఆ పర్వత ప్రాంతంలోని మొక్కలతోని ఎందుకు నయం చేసుకుంటున్నారు? మరి రావణుడు బ్రతికే ఉన్నాడా? రావణ గుహలో ఉన్న ఆ శవపేటిక ఎవరిది? రావణ శవాన్ని కాపాడుతూ రావణుడి అనుచరులు ఇప్పటికీ ఆ రావణ గుహలో కాపలా కాస్తున్నారా? ఈ ప్రశ్నల అన్నింటికీ సమాధానం కావాలని ఆశగా ఉంది కదూ. తప్పకుండా చెబుతాను, ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతాను. అసలు టాపిక్ లోకి వెళ్లే ముందు నిన్న అడిగిన ప్రశ్నకి సమాధానం ఎంతమంది చెప్పారో వాళ్ళ గురించి చెబుతాను. నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రాత్రి చంద్రుడు వచ్చాడని సూర్యుడు లేడు అనుకుంటే తప్పు ఎవరిది అవుతుంది? తప్పు నీది అవుతుందా, లేదా తప్పు తెలుగు మోజేది అవుతుందా, లేదా చంద్రుడిది అవుతుందా, లేక సూర్యుడిది అవుతుందా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నందయ్య గారి ప్రేరణ చెప్పారు. ఇంతకీ ప్రేరణ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవరు ఎలా అనుకుంటే వాళ్ళది ఆ తప్పు అవుతుంది. మీరు విన్నది కరెక్టే, ఎవరు ఎలా అనుకుంటే వాళ్ళది ఆ తప్పు అవుతుంది అని చెప్పారు ప్రేరణ గారు. ఇదేంటి ఆప్షన్స్ లో లేని ఆన్సర్ చెబితే కరెక్ట్ ఆన్సర్ అంటాడు అనుకుంటున్నారా? నా గురించి మీకు తెలుసు కదూ. ఒక సర్కిల్ ని చూపించి అందులో కూర్చో అని నాకెవడైనా చెబితే నాకు కాలుద్ది. నేను ఎప్పుడు ఆ సర్కిల్ గీసేవాడిలా ఉండాలి అనుకుంటాను, కూర్చునేవాడిలా కాదు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా మీకు నచ్చిన ఆప్షన్ని, కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకోండి. జీవితంలో బాగుపడతారు. ఇప్పుడు కూడా నేను నీకు నీతులు చెబుతున్నాను అని నువ్వనుకుంటే అది నీ తప్పు అవుతుంది. ఎందుకంటే నా ప్రతి మాటకి అర్థం ఉంటుంది, అర్థం కాకపోయినా అర్థం ఉంటుంది. నువ్వు అర్థానికి అర్థం చేసుకుంటే నేను నీకు అర్థం కాను. కానీ అర్థం కాకూడదు అని నేను అనుకుంటాను అని నీకు అర్థం కాదు. అర్థం లేని మాటలతో నీకు అర్థమయ్యా కదా. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక మ్యాటర్ ఉంది. వీడియో చూశాక వీడియోని షేర్ చేసి, వీడియో కింద నీకు ఏమనిపిస్తే అది కామెంట్లో చెప్పు. నా మీద కోపం చల్లారకపోతే నీ పక్కన ఎవరుంటే వాళ్ళని చితక్కొట్టు. ఎందుకు అని అడిగితే నా పేరు చెప్పు, కానీ గట్టిగా 4 వైపులా దద్దరిల్లాలా చెప్పు, నా పేరు తెలుగు మోజో అని. ఇంత చెప్పాక కూడా నా గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. నా మీద మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి. ఇక ఆలస్యం ఎందుకు, ఆలోచించకుండా నా మీద మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. వీడు ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటాడు కానీ కామెంట్కు రిప్లై ఇవ్వడు అనుకుంటున్నారా? ఈసారి ఈ వీడియోకు తప్పకుండా రిప్లై ఇస్తాను, ఎందుకంటే ఇది నాకు సంబంధించిన విషయం కాబట్టి. ఇక మొత్తానికి మెయిన్ మ్యాటర్ నుండి బయటకు వచ్చారు కదా, ఇక మళ్ళీ లోపలికి వెళ్దాం. రావణుడు, అసలు రావణుడు ఎవరు? ఒక్కసారి కథలోకి వెళితే, ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకొనగా, వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకుని అడ్డగిస్తారు. దీనివల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని ఆర్థించగా, హరిభక్తులుగా 7 జన్మలు గాని లేదా హరి విరోధులుగా 3 జన్మలు గాని భూలోకంలో గడిపితే శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. 7 జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు 3 జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయ విజయులు జన్మలెత్తుతారు. కృతయుగంలో హిరణ్యక్షుడు, హిరణ్యకశ్యపుడు, త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, ద్వాపర యుగంలో మందు శిశుపాలుడు, దంతవక్తుడు. ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణ కుంభకర్ణులనే అన్నదమ్ములు. రావణాసురుడి జన్మ వృత్తాంతం స్కాంద పురాణంలో బ్రహ్మకాండంలో రామేశ్వర సేతు మహత్యంలో చెప్పబడింది. ఇక లంకలో రావణుడు రోజు స్నానం చేసే సెలయేరు ఇప్పటికీ ఉందా? లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక. సముద్రం మధ్యలో అందమైన దీవి. ఆ దీవిలో అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక. రావణుడి ఆనవాలు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నాయి. అశోకవనంతోనే ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియదు కానీ వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక ఆలయంలో. ఆ ఆలయం పక్కనే సీతాజలం అనే నది పారుతూ ఉంటుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని,
ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అశోక వాటిక సమీపంలో మొక్కల్లో నల్లని మట్టి ఉంటుంది. ఇది మామూలు నల్లరేగడి మట్టో లేక మరో రకమైన మట్టో కాదండి, బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకు అంతుపట్టలేదట. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయట. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయట. ఇక సీతాజలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతూ ఉంటుంది. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరని, ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని ఆర్జించేవాడు రావణుడు అని కూడా చెబుతూ ఉంటారు. ఇక రావణుడు స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది. ఈ పర్వతాన్ని రాముసోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం. రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయి పడిపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం మొక్క ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమే అనడానికి రుజువులేమిటి అన్న వాళ్ళకి ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు. మనకు ఇది మామూలు కొండ, కానీ శ్రీలంక ప్రజలకు ఇది ఒక హాస్పిటల్. ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది నిజంగా ఆ రోజు హనుమంతుడు తీసుకొచ్చిన పర్వతమే అని చెప్పడానికి ఒక ఆధారం అని చెప్పచ్చు. దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరికి వెళ్ళరట. ఈ పర్వతం దగ్గరకు వచ్చి అక్కడ మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారట. నికోల్ ఫార్మాస్యూటికల్స్ ఇతర దేశీయ అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి. విచిత్రం ఏంటంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావాల్సి ఉంటుంది. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్గా కనిపిస్తూ ఉంటుందట. రావణుడు 10 తలలు కలిగిన వాడు మాత్రమే కాదట, అతనిలో 10 రకాల వ్యక్తిత్వాలు కూడా ఉన్నాయట. అతని మేధస్సు 10 రకాలుగా అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. అతను పండితుడు మాత్రమే కాదు, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు, రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా అట. పుష్పక విమానం గుర్తుంది కదూ, అందులోని సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్ళాడు. రావణ సంహారం తర్వాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా అంటే ఉన్నాయని లంక చెబుతుందట. రావణుడు తన లంకా పట్టణంలో నిర్మించిన 5 విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది. అంతేకాదు ఒక విమానాల మరమ్మత్తు కేంద్రాన్ని కూడా గుర్తించిందట. వీటన్నింటినీ హనుమంతుడు లంకా దహన సమయంలో కాల్చివేశాడు. శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరికింది. ఆ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు. గరుడ పక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదట. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయట. దీనిపై 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారట. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం, వేల ఏళ్ల నాటిది అంటున్నారు. ఆ రోజుల్లో ఇది ఎలా ఎగిరింది అన్న దానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు 9 గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు 8,000 అడుగుల ఎత్తున సుమారు 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి 4 వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తుందట. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించుకున్నాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది. మరో విశేషం ఏంటంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది. ఇక్కడ రాళ్లు కూడా కాలిపోయాయి. 8,000 అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం. లంకా దహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను సాంకేతిక వ్యవస్థలోనే దహనం చేశాడు. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయమే అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక కెలీనియా రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతమట. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు. ఆ పక్కనే విభీషణుడి భవనాన్ని సందర్శిస్తారు. అంతెందుకు లంక పార్లమెంట్ లో విభీషణుడి ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుందట. ఆ తర్వాత నరోలియా, ఇక్కడే అశోక్ వాటిక ఉంది. దీనికి సమీపంలోని సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిందని. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని విచిత్రమైన
గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలు అంటారు. ఇవి అలోపతి మాత్ర లాంటివి. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్ కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు 10,000 సంవత్సరాలకు పూర్వకాలం నాటివేనని నిర్ధారణ కూడా అయ్యిందట. వీటన్నిటిది ఒక ఎత్తు అయితే ఇప్పుడు రావణ గుహ గురించి తెలుసుకుందాం. రావణ గుహ. లంకలో రావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామచంద్రుడు హతమార్చాడు. రావణుడు మరణించిన తర్వాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కూడా యుద్ధం తర్వాత రావణుడు ఏమయ్యాడు, రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు, చెప్పలేదు కూడా. కానీ ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ. శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది. ఈ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టమైన పని. దాదాపు 20 ఏళ్ల క్రితం పశువులు కాసుకుని ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్ళాడట. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది. ఆ పేటికలో ఒక శవం కూడా ఉందట. దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెబుతున్నాడు. అది రావణుడి భౌతిక శరీరం అని చెబుతున్నారు. ఈ శవపేటిక దాదాపు 17 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉందిట. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయట. రావణుడు చనిపోయిన తర్వాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించింది. ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుత పులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్ లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగానే సంజీవనితో తమ రాజు పునర్జీవుడవుతాడని నమ్ముతున్నారు. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలోని అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ ని పోస్ట్ చేయండి. అలాగే మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు మోజో ఛానల్. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. అలాగే నా మీద మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోకండి.